నల్లమల ఫారెస్ట్లోనైతే ప్రజెంట్ కార్ అయితే ఆగిపోయింది. అసలు ఎక్కడ ప్రజెంట్ కార్ ఎందుకు ఆగిపోయింది విషయాలన్నీ వీడియోలో చూద్దాం. హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఇప్పుడైతే కనుక ఒక సౌత్ ఇండియా ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ట్రిప్కి అయితే కనుక నాతో పాటు నవీన్ అని చెప్పి నా ఫ్రెండ్ కూడా ఉంటారనమాట. ఇది సౌత్ ఇండియాలో ఉన్న మ్యాక్సిమం టూరిస్ట్ ప్లేసెస్ అలాగే డివోషనల్ ప్లేసెస్ అన్నీ కూడా ఈ ట్రిప్లో కవర్ అయితే. ప్రజెంట్ అయితే మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. విజయవాడ నుంచి బ్లాబ్లాలో కార్ బుక్ చేసుకుని హైదరాబాద్లో మా వెహికల్ ఉంది. హైదరాబాద్లో వెహికల్ తీసుకుని హైదరాబాద్ నుంచి స్ట్రైట్ ఫస్ట్ అయితే మేము శ్రీశైలం అయితే స్టార్ట్ అవుతాం అనమాట ఈ నైట్కి. సో ఈ ట్రిప్ అయితే కంప్లీట్గా ఒక 8 to 10 days అయితే ఈ ట్రిప్ అయితే ఉంటుంది. అది 10 days కావచ్చు, ఇంకా 5 days పెరగచ్చు. సో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే మధ్యలో అయితే కనుక టీ బ్రేక్ అయితే ఒక్క చోట అయితే ఆగామన్నమాట. ఇదే దుర్గం చెరువు, అది కేబుల్ బ్రిడ్జ్. ఇది కేబుల్ బ్రిడ్జ్ ఫ్రంట్. ఓకే ఓకే. మన అపార్ట్మెంట్ పైకి ఎక్కితే మొత్తం వ్యూ దుర్గం చెరువు వ్యూ. ఇలా ఏపీ అవ్వాలంటే ఇంకో 15 years 20 years పట్టేస్తుంది. ఒక 2 ట్విన్ టవర్స్ మధ్యలో నుంచి ఒక ఫ్లైఓవర్ మీద మనం వెళ్తాం చూడండి. ఒక 2 ట్విన్ టవర్స్ మధ్యలో నుంచి ఒక ఫ్లైఓవర్ మధ్యలో మనం దాని మీద వెళ్తాం. ఐకియా ఇదే కదా, ఐకియా దేనికి వచ్చా. ఏమన్నా కట్టాడు బిల్డింగ్ సైడ్, ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ అది. కొత్త ఓవర్ ఇది, కొత్త ఓవర్ అది. కొత్త ఫ్లైఓవర్ ఇది ఇది చూడండి. ఈ రోడ్డుకి అయితే రాలేదు ఇప్పుడు. ఈ కొత్త ఫ్లైఓవర్ అండి, కొత్తదా బాగా? ఒక 2 నెలలు అవుతుంది. ఓకే. ఇదే డెవలప్మెంట్ జగన్ చేస్తుంటే అండ్ దేవుళ్ళ చూసుకుంటాం. వీడియో అవదండి ఇక్కడ చేయాలంటే ఈ లింక్ ఓఆర్ఆర్కి, ఇది డైరెక్ట్ ఓఆర్ఆర్ లింక్ అయిపోయింది. ఇదే ఓఆర్ఆర్. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ లోకి వచ్చేసాం. వచ్చేసాం. పైదేంటి సర్వీస్. 99% అవాయిడ్ చేస్తాం సిటీని. ఇప్పుడైతే మేము హైదరాబాద్ లో కార్ తీసేసుకున్న తర్వాత హైటెక్ సిటీ అలాగే ఓఆర్ఆర్ మీదుగానైతే గనక శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ ట్రిప్ కి అయితే మీ అందరి సపోర్ట్ అయితే మంచిగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ ట్రిప్ 10 to 15 days నాన్ స్టాప్ గా ఉంటుంది అనమాట. నాన్ స్టాప్ గా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కూడా, బెస్ట్ టెంపుల్స్ అన్ని కూడా ఈ ట్రిప్ లోనైతే కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక చోటకి ఒక టూరిస్ట్ ప్లేస్ మనం ఎలా వెళ్ళాలి, ఈ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి అనేది ప్రతి దాని గురించి క్లిస్టల్ క్లియర్ గా వివరించి చెప్తాను. ఈ ట్రిప్ లో నేను నవీన్ మాత్రమే ఉంటాం అనమాట. లాస్ట్ టైం మన చాలా వీడియోస్ లో మీరు మా ఫ్రెండ్ ని చూసే ఉంటారు మన ఛానల్లో. సో మేమిద్దరే ఉన్నాం ప్రజెంట్ అయితే కార్లో, ఇంకా ఎవరు లేరనమాట. ఈ ట్రిప్ మొత్తం మేమిద్దరమే ఉంటాం. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు మన ఛానల్ కి ఉంటుందని అయితే కోరుకుంటున్నాను. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ నేను చేసే మిస్టేక్స్ నాకు తెలియడానికి అయితే నాకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే కనుక మేము నల్లమల ఫారెస్ట్ కి ఎంటర్ అవుతున్నాం అనే దగ్గరలోకి అయితే పోలీస్ చెకింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్ ఉండడం వల్ల మా కార్ అంతా కూడా చెక్ చేశారు. సో ఎందుకంటే ఎలక్షన్స్ మూమెంట్ లో ఈ మనీ ఇవన్నీ తీసుకెళ్ళడం గట్టా ఉంటుంది కదా, మీకు ఇదంతా తెలిసిందే. సో కార్ చెక్ చేసిన తర్వాత అయితే కనుక అలౌ చేశారు. ఆ తర్వాత మాకు ఒక చెక్ పోస్ట్ అయితే తగిలింది. వెంటనే ఇక్కడేంటో నాకు అర్థం కాలేదు, ఈ స్టేట్ హైవేలోనైతే వెంటనేనైతే చెక్ పోస్ట్ తగిలినాయి. ఒకటి నార్మల్ చెక్ పోస్ట్, అంటే ఎప్పుడు ఉండే చెక్ పోస్ట్ లాంటి చెక్ పోస్ట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అది ఫారెస్ట్ చెక్ పోస్ట్ అంట. నాకు ఫస్ట్ టైం ఈ నల్లమల ఫారెస్ట్ సైడ్ నేను రావడం ఫస్ట్ టైం అవడం వల్ల ఏంటంటే నాకు కొంచెం కొత్తగా ఉంది. అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ సైన్ బోర్డ్స్ అనమాట. క్రూర మృగాలు ఉంటాయి. మీరు ట్రావెల్ చేస్తే కార్లో ట్రావెల్ చేసుకోవచ్చు, మీ వెహికల్స్ చేయొచ్చు. బట్ ఎక్కడైనా మీరు కార్ ఆపితే కనుక అన్నీ మూసుకుని కార్లో కూర్చోవాలి తప్ప బయటకు వచ్చి విన్యాసాలు చేస్తామంటే కనుక కుదరదని చెప్పి నీట్గా
నోటీస్ బోర్డ్స్ లోనైతే ఇక్కడ రాసి పెట్టి ఉంది. అలాగే ఇది నల్లమల ఫారెస్ట్ కి ముందు ఉండేటటువంటి చెక్ పోస్ట్ అనమాట. ఇది ఇంకా లాస్ట్ చెక్ పోస్ట్. దీని తర్వాత ఎక్కితే గనక మనం కంప్లీట్ గా నల్లమల ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ప్రజెంట్ అయితే మా వెహికల్ ఇక్కడ ఉంది. ఆల్రెడీ మేము నల్లమల ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి మా ముందున్న వెహికల్స్ అనమాట. మా కార్ ఆపుకోవడానికి ఇక్కడ కొంచెం బెటర్ ప్లేస్ ఉందని చెప్పి ప్రజెంట్ అయితే కార్ని ఇక్కడ ఆపేసి వెయిట్ చేస్తున్నాం టైం వరకు. ప్రజెంట్ వెహికల్స్ ఎంతవరకు ఉన్నాయని చెప్పి ఇక్కడికి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ క్లియర్ గా రాసి ఉందనమాట. నైట్ 9 తర్వాత మార్నింగ్ 6 వరకు అయితే టోల్ గేట్ ఓపెన్ చేసే ప్రసక్తే లేదని, అలాగే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని కూడా రాసి ఉంది. సో అయితే మనం నల్లమల ఫారెస్ట్ ఎంట్రీ దగ్గర అయితే ఉన్నాం. ఇంటి దగ్గర వెహికల్స్ నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ మేము 3కి అయితే వచ్చాం. 3 నుంచి 6 వరకు ఇక్కడ ఉండాలి. ప్రజెంట్ టైం అయితే 5:30 అవుతుంది. 6 తర్వాత అయితే కనుక ఇక్కడ ఎంట్రీ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే క్లియర్ గా చెప్తాను. అలాగే ఈ ట్రిప్ లో భాగంగా ఇప్పుడు మనం విజయవాడ నుంచి హైదరాబాద్ రీచ్ అయ్యి హైదరాబాద్ లో వెహికల్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు మనం శ్రీశైలం అయితే వెళ్తున్నాం. చాలాసేపు అలా కారులో వెయిట్ చేసిన తర్వాత అసలు ఏమైనా ఛాన్స్ ఉందా, పంపిస్తారా లేదా అని చెప్పి చూద్దామని అయితే వెళ్ళాం. కానీ ఇక్కడ కండిషన్ చూడండి ఒకసారి. వెహికల్స్ ఆపేసి డ్రైవర్స్, ఆ కారులో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ప్యాసింజర్స్, రోడ్ల మీద కొంతమంది, కారుల్లో కొంతమంది, కారు టాపుల మీద కొంతమంది, ఇక్కడ ఉన్న ఫుట్పాత్ల మీద కొంతమంది నిద్ర పట్టక రోడ్ల మీద తిరుగుతారు. మీరు చూడొచ్చు. నేను కారు లోపలికి ఎందుకు వీడియో పెట్టాను అనేది మీకు అర్థమవుతుంది. ఎలా పడితే ఎలా పడుకున్నారనమాట. కొంతమంది అయితే ఇక్కడ దీంతో పాటు ఏంటంటే ఎక్కువ చలి. ఎర్లీ మార్నింగ్ 3-4 అంటే చలి ఎలా ఉంటుంది అన్నది ఊహించుకోండి. అందులోనూ ఫారెస్ట్ ఏరియాలో, నల్లమల ఫారెస్ట్ లో పాపం ఎలా పడితే అలా పడుకున్నారు. డ్రైవర్స్ కూడా వెహికల్స్ ని ఎక్కడెక్కడ లాక్ చేసేసుకొని. ఎందుకంటే ఎప్పుడు ఏ జంతువు చైన్ లాక్ వెళ్ళిపోద్దో తెలియదు కదా. ఎక్కువ కోతులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. చూడండి, స్టీరింగ్ల మీద కొంతమంది పడుకున్నారు. అలాగే ఇక్కడికి వివిధ స్టేట్స్ నుంచి కూడా వెహికల్స్ వచ్చినాయి అనమాట. టూరిస్ట్స్ వచ్చారు. వీళ్ళందరూ అయితే కోమా. ప్రస్తుతం అయితే నేను నల్లమల ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఒక చెక్ పాయింట్ దగ్గర అయితే ఆగిపోయాం. ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం నైట్ 9 తర్వాత ఇక్కడికి వచ్చిన ఏ వెహికల్ అయినా ఆపేస్తారు. దానికి ఉదాహరణ ఒకసారి చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఆగిపోయింది. మార్నింగ్ 6 వరకు ఇక్కడ ఉండాలి. మేమైతే కనుక ఈ ఫారెస్ట్లోకి 3:30కి అలా ఎంటర్ అయ్యాం. 3:30 నుంచి కార్లో అలాగే పడుకున్నాం. భయంకరమైన చలి. బట్ ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు నల్లమల ఫారెస్ట్లో ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సో ప్లాన్ చేసుకుని వచ్చేటప్పుడు అయితే కనుక మీరు ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ 5 అలా వచ్చేటట్టయితే ప్లాన్ చేసుకోండి. ఏరియా అయితే బాగానే ఉంది. బట్ ఏంటంటే వైల్డ్ లైఫ్ సెంచురీ కంటే అడవిలో ఉండేటటువంటి అడవి జంతువులకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఈ వెహికల్స్ అన్ని కూడా కొన్ని కర్ణాటక వెహికల్స్ ఉన్నాయి, కొన్ని మహారాష్ట్ర వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీశైలం దర్శనానికి వెళ్ళేటటువంటి వెహికల్స్ అనమాట. మీకు ఇవన్నీ చూసేవన్నీ కూడా తుఫాన్ వెహికల్స్. అలాగే ఇక్కడ చూడండి, దీని రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు చూడవచ్చు, MH మహారాష్ట్ర. ఈ వెహికల్స్ అన్నీ కూడా మేము వచ్చినప్పుడు ఇక్కడ ఒక 20 వెహికల్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్, ఇది మన కారు. తర్వాత చూసేటప్పటికి ఈ వెహికల్స్ అన్నీ వచ్చేసినాయి. ప్రజెంట్ టైం 5 అవుతుంది. ప్రజెంట్ అయితే మేము నల్లమల ఫారెస్ట్ మధ్యలోనైతే ఉన్నాం. మీరు చూడొచ్చు, ఇంకా మధ్యలోనే ఇక్కడ మనకి కోతులు తిరుగుతున్నాయి. మీకు కనపడుతుందో లేదో, అది వెళ్ళిపోయింది. ఇదంతా కూడా కంప్లీట్గా డీప్ ఫారెస్ట్ అవడం వల్ల 6 వరకు అయితే వెహికల్స్ అయితే వెళ్ళినారు. సో 6 వరకు ఎలాంటి అఫీషియల్స్ అయినా ఇక్కడ ఆగడం తప్పదు. ఇంకా ఎనీ టైం ఇవి 3 దగ్గర నుంచి, నైట్ 3 దగ్గర నుంచి ఈ కోతులలో తిరుగుతూనే ఉన్నాయి వెహికల్స్ మధ్యలో నుంచి. ఇవన్నీ వెహికల్స్. మన కార్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక టీ స్టాల్లో అయితే ప్రజెంట్ అయితే కూర్చున్నాను. మీరు వెహికల్స్ ఎదురుకి వెళ్తున్నాయి అనుకోవద్దు. కొంతమంది అత్యుత్సాహంతో ముందెళ్ళిపోతాం అనే ఆనందంతో ఎదురుకి వెహికల్స్ తీసుకెళ్తూ ఉంటారు. బట్ టోల్ దగ్గర అయితే ఎవరైనా ఆగిపోవాల్సిందే.
ఇక్కడికి కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అలా ఒక స్టేట్ అని కాదు, అన్ని స్టేట్ల వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక పక్క ఈ కోతుల్లో తిరుగుతూ ఉంటే మీరు వెహికల్స్లో చూడండి, వాళ్ళు ఎలా పడుకుని పోయారు. వీళ్ళంతా కూడా పడుకుని పోయినారు అనమాట వెహికల్స్లో. ప్రజెంట్ అయితే టైమ్ 5:30 అవుతుంది. ఈ కోతులకి అసలు అంటే అవి ఉండే ప్రాంతంలో మనం తిరుగుతున్నాం అనుకోవాలి. ఈ టైంలో కూడా వచ్చేసి వెహికల్స్ పైన ఉన్న బ్యాగ్లు ఉంటే లాగేస్తున్నాయి అనమాట ఇవి. సో వీడియో అయితే కనుక ఇప్పుడే అప్లోడ్ చేసేస్తున్నాను. సో మిడ్ నైట్ వరకు, అంటే మిడ్ నైట్ నుంచి మార్నింగ్ 6 o'clock వరకు నేను చేసిన ఫుటేజ్ని, చేసిన కంటెంట్ని అయితే ఒక వీడియోకి అయితే నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా నవీన్ అయితే పడుకుని లేగలేదు. సో నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం రేపు మార్నింగ్.